ఇంద్రకీలాద్రి క్షేత్రంపై నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానం నుంచి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు, అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు అందిస్తూ మరి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు, క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలకు దేవస్థానం సంపూర్ణంగా సిద్ధమైందని తెలియజేస్తున్నాము. ఇంకా చిన్న చిన్న ఏర్పాట్లు ఉంటే అవి కూడా పూర్తి చేస్తున్నాము. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అయింది కాబట్టి రేపు ఉదయం నుంచి ఘాట్ రోడ్ పైకి రప్పించే ప్రయత్నం, భక్తులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా క్యూ లైన్స్ విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము. తర్వాత క్యూ లైన్స్ను కూడా పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. భక్తులకు ఇబ్బంది ఉండకుండా వాళ్ళకి క్రమ పద్ధతిలో దర్శనం చేయించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా దర్శనాలు 5 క్యూ లైన్లలో నిరంతరం దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రోటోకాల్ టైమింగ్స్ తప్ప మిగతా అంతా భక్తులకే కేటాయిస్తున్నాము. ప్రోటోకాల్ టైమింగ్స్ 2 నుంచి ఉదయం 8 నుంచి 10 దాకా, 2 నుంచి 4 దాకా ప్రోటోకాల్ టైమింగ్స్ ఉంటాయి. మిగతా అంతా సామాన్యమైన భక్తులకే 4 నుంచి 5 వరకు వృద్ధులకు, వికలాంగులకు దర్శన భాగ్యాన్ని కల్పించేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. మరి ఇలాంటి విస్తృతమైనటువంటి ఏర్పాట్ల మధ్యన దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత లడ్డు ప్రసాదాలు వాళ్ళకి కావాల్సిన తీసుకొని వెళ్ళడానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇవి కాక స్నానాలు చేసే వాళ్ళకి స్నానఘట్టాలు, లేదా వస్త్రాలు సమర్పించే వాళ్లకు వస్త్ర సమర్పణ కోసం కూడా మేము ఏర్పాటు చేశాము. ఇలా వచ్చిన భక్తుల్ని వచ్చినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు సంతోషంగా వాళ్ళ స్వస్థానానికి వెళ్లే వరకు కూడా దేవస్థానం వీళ్ళని ఏర్పాట్లు చేసింది. అమ్మవారి అలంకరణ తర్వాత ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు దర్శనం? అలంకరణానంతరం 4 గంటల నుంచి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తాం. రేపు ఒక్కటి రోజు మినహాయింపు, రేపు మాత్రం 9 గంటలకు దర్శనాన్ని ఇస్తాము. మామూలు రోజుల్లో 4 నుంచి, మిగతా అన్ని రోజులు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఏర్పాటు చేస్తాం. తర్వాత దర్శనానికి కోసం అలంకరణ నిమిత్తం సమయాన్ని వాడుకుంటాం. మరి మిగతా కార్యక్రమాలన్నీ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మూలా నక్షత్రం రోజు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు. మూలా నక్షత్రం రోజున మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి వేంచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి వారు దంపతుల సమేతంగా వచ్చి ఇక్కడికి అమ్మవారికి వస్త్రాలు పెట్టడం అది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం. మరి మాన్య ముఖ్యమంత్రి వర్యులు సాంప్రదాయాలను గౌరవించే మహోన్నతమైన వ్యక్తిత్వం కాబట్టి ఆయన కూడా వస్తారు. ఆయనను సాధారణంగా ఆహ్వానించి దేవస్థానంకు వస్త్ర సమర్పణ చేసి వేదాశీర్వచనం అందించి ఇక్కడ నుంచి వారు అర్పించి వెళ్ళడం జరుగుతుంది. అన్ని శాఖలతో కోఆర్డినేషన్ ఉంది. ప్రతిసారి పోలీసులతోనే ఒక చిన్న ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతాను. వాళ్ళు ఎక్కువగా అనాధికార దర్శనాలకు తీసుకొచ్చారు. ఈసారి వాటిని ఎలా చేస్తారు? ఈసారి పోలీసులు, రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పటిష్టంగా పనిచేస్తున్నాము. ఎటువంటి తారతమ్యము లేకుండా అందరూ చేసేది భక్తుల కోసమే ఉన్నారు. ఈ అవగాహన వాళ్ళలో సంపూర్ణంగా కల్పించాము. ఒకరి మీద ఒకరు లేదా పెత్తనమో లేదా ఇంకోటో కాకుండా ఒకే ఒక ఐడియాలజీ మీద అందరూ నడిచినట్టయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సిపి గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. కలెక్టర్ గారు ఈ విషయాన్ని పదే స్పష్టం చేస్తూ ఎక్కడ నిర్ణయాల్లో తేడా రాకుండా మేము సమన్వయంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ సమన్వయం ద్వారానే ఈ యొక్క ఇంతమంది భక్తులకు రక్షణపూర్వకమైనటువంటి దర్శనం కల్పించే దానికి మేము సమాయత్తంగా ఉన్నాం. దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు? భక్తులు ఎవరైనా, విఐపీలు కూడా భక్తులే, అమ్మవారి కోసం వస్తారు. భక్తులందరూ సమన్వయంతో ఉండాలని నేను కోరుతున్నాను. కాస్త శాంతంగా ఉండి ఇక్కడ ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అమ్మవారి దర్శనం చేసుకుని వెళదాం. ఇంత లక్షల మందిలో మనము ఒకరం కాబట్టి ఇన్ని లక్షల మందిని ఆశీర్వదించి అమ్మ దగ్గర ప్రశాంతమైనటువంటి మనసుతో ఆమె ఆశీర్వాదాలను పొంది ఆ యొక్క సుఖ సంతోషాలతో వాళ్ళ జీవనాన్ని సాగించడానికి వాళ్ళు మంచి ఆశీర్వాదాలను పొంది వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. కాస్త శాంత చిత్తంతో, సమన్వయంతో జగన్మాత అయిన అమ్మవారిని ధ్యానిస్తూ, స్తుతిస్తూ ఇక్కడ ఉన్నంతసేపు గడపాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికి 2 సార్లు ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరిగాయి. గత 2023 అనుకుంటే రాళ్ళు కూడా పడ్డాయి. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ రాళ్ళు పడ్డం అనేటువంటిది ఒక వాస్తవం. మరి వీటన్నిటినీ
ఎదుర్కోవడానికి నిపుణుల కమిటీని సహాయం తీసుకున్నాం. అలాగే నిపుణుల కమిటీతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ ఫాల్ మిటిగేషన్ అనేటువంటి ఒక సంస్థ నుంచి కూడా నిపుణులు పిలిపించడం జరిగింది. వాళ్ళ చేత కూడా దీన్ని పరిశీలించారు. సో వాళ్ళని ఇక్కడికి కూడా రమ్మంటున్నాము. అందరి సమక్షం అందరూ మాకు అష్యూరెన్స్ ఇచ్చారు, ఈ ఇబ్బంది లేదంటూ వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాతనే మేము ఈ దర్శనాల కోసం అందరినీ ఘాట్ రోడ్ ద్వారా పైకి రప్పించే పని చేస్తాం.